కేజ్రీవాల్ మెడకు మరో లిక్కర్ కేసు చుట్టుకుంటోందా? దేశ రాజధాని ఢిల్లీలో మరో లిక్కర్ స్కామ్ జరిగిందా? ఇదివరకే ఓ కేసులో జైలు జీవితం అనుభవించిన కేజ్రీవాల్ ను బీజేపీ చేస్తున్న తాజా ఆరోపణలు కలవరపెడుతున్నాయా? ఈసారి పంజాబ్ కేంద్రంగా లిక్కర్ స్కామ్ జరిగిందా? దీనిపై విచారణ జరిపితే కేజ్రీవాల్ కు మరోసారి జైలు జీవితం తప్పదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఢిల్లీలో ఎన్నికల నేపథ్యంలో కమలం పార్టీ మరో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తోంది. తాజాగా బీజేపీ నేత అమిత్ మాలవీయ ఢిల్లీ ఆప్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ మద్యం బ్రాండ్లు లభించడం లేదని అన్నారు. బ్లెండర్ స్ప్రైట్, బ్లాక్ డాగ్, రాయల్ స్టాగ్స్, స్టెర్లింగ్ రిజర్వ్, ఇంపీరియల్ బ్లూ అండ్ యాంటిక్విటీ బ్లూ వంటి బ్రాండ్లు కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. చాలా మంది నగరవాసులు ఈ బ్రాండ్ల కోసం యూపీలోని నోయిడాకు వెళ్తున్నారని చెప్పారు. ఢిల్లీలో ఎక్కువగా రాయల్ గ్రీన్ రిచ్, డెన్నిస్ స్పెషల్, బాటమ్స్ అప్ ప్రీమియం, ఓల్డ్ హ్యాబిట్ ప్రీమియం, సోల్మేట్ బ్లూ వంటి పాపులర్ కాని బ్రాండ్లు మాత్రమే లభిస్తున్నాయని తెలిపారు. ఢిల్లీలో పేరు కూడా సరిగ్గా తెలియని బ్రాండ్లు ఎందుకు విక్రయిస్తున్నారని అన్నారు. వీటిని ప్రజలు తాగలేకపోతున్నారని, అందుకే తమకు కావలసిన బ్రాండ్ల కోసం యూపీకి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో లభించే మద్యమంతా పంజాబ్ డిస్టిలరీస్ నుంచే సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఢిల్లీలో లభిస్తున్న కొత్త బ్రాండ్లన్నీ పంజాబ్ లోనే తయారవుతున్నాయి. అది కూడా ఎప్పటి నుంచో సరఫరా చేసే డిస్టిలరీస్ ను కాకుండా కొత్త కంపెనీలు సరఫరా చేస్తున్నాయని అమిత్ మాలవీయ అన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా ఏకంగా 84% మద్యం పంజాబ్ నుంచే సరఫరా అవుతుందన్నారు. అంటే ఢిల్లీలో లభించే లిక్కర్లో అగ్రభాగం పంజాబ్ నుంచే సరఫరా అవుతుందన్నమాట. దీనిపై అమిత్ మాలవీయ పలు ప్రశ్నలను లేవనెత్తారు. ఢిల్లీ ప్రభుత్వం పంజాబ్ డిస్టిలరీస్ నుంచే కొనాలని అధికారులపై ఒత్తిడి చేస్తోందని, అందుకే ఇలా జరుగుతోందని విమర్శించారు. పంజాబ్ డిస్టిలరీస్ కు లాభం చేకూర్చేలా అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఫలితంగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కు లాభం చేకూరేలా పంజాబ్ డిస్టిలరీస్ కంపెనీల నుంచి కేజ్రీవాల్ కు నిధులు చేరుతున్నాయని ఆరోపించారు. ఇందులో అవినీతి దాగి ఉందని, దీనిపై సమగ్ర విచారణ చేయించాల్సిందే అని పట్టుబట్టారు. ఈ ఆరోపణలతో కేజ్రీవాల్ కు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ జైలుకు వెళ్లి వచ్చారు. గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు 100 కోట్ల రూపాయలు సమీకరించడంలో భాగంగా లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న మద్యం పాలసీని తీసుకొచ్చింది. 2022 సెప్టెంబర్ చివరకు దానిని వెనక్కి తీసుకుంది. ఈ మధ్యలో మద్యం విధానంలో పలు అవకతవకలు జరిగాయని, ఆప్ నేతలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు సిసోడియా అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ, ఈడీలు ఆరోపించాయి. లైసెన్సుదారులకు అవసరమైన సాయం చేసి ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని పొందినట్లు దర్యాప్తు సంస్థలు చెప్పాయి. ఈ కుంభకోణంలో భాగంగా సిసోడియా, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలను అధికారులు అరెస్టు చేశారు. ఈ విషయంలో అవకతవకలు జరిగాయని కాగు కూడా సంచలన రిపోర్టును వెలువరించింది. ఈ పాలసీ కారణంగా ప్రభుత్వానికి 2026 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. ఢిల్లీ మద్యం పాలసీని నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైనట్లు కాగ్ పేర్కొంది. దీనిపై నిపుణుల కమిటీ సిఫార్సులను నాటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నేతృత్వంలోని మంత్రుల బృందం విస్మరించిందని తెలిపింది. అంతేకాకుండా ఈ పాలసీపై కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో మంత్రి మండలి, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కూడా తీసుకోలేదని వెల్లడించింది. లైసెన్సుల జారీ, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో పలు ఫిర్యాదులు ఉన్నప్పటికీ అన్ని సంస్థలను వేలం వేసేందుకు అనుమతించినట్లు తెలిపింది. వేలం వేసిన సంస్థల ఆర్థిక స్థితిగతులపై ఎలాంటి పరిశీలనలు జరపలేదని, నష్టాల్లో ఉన్న కంపెనీలకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. వారికి లైసెన్సులు కూడా పునరుద్ధరించినట్లు నివేదిక పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం చేకూరిందని తెలిపింది. ఈ కేసులో కేజ్రీవాల్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయినా కూడా మళ్లీ అక్కడి ప్రభుత్వం ఇదే పంథాను అనుసరిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఇటువంటి పంథాను గతంలో ఏపీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుసరించేవారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో మద్య విధానం మార్చిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా లోకల్ బ్రాండ్లతో మద్యం షాపులను నింపేశారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలన్నిటినీ ప్రభుత్వమే నిర్వహించేలా నూతన విధానం తీసుకొచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రభుత్వ పెద్దల సన్నిహితులు, అధికార పార్టీ కీలక నేతల్లో కొందరు వారి బినామీల పేరిట మద్యం సరఫరా కంపెనీలు ఏర్పాటు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీలను సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి చేజిక్కించుకున్నారనే విమర్శలు గుప్పమన్నాయి. వీటితో పాటు నిర్దేశించిన కమిషన్ చెల్లించేందుకు అంగీకరించిన కంపెనీలకు మాత్రమే సరఫరా ఆర్డర్లు ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. ఇవి తప్ప గతంలో ప్రాచుర్యం పొందిన బ్రాండ్లేవి ప్రభుత్వ దుకాణాలు దొరకకుండా చేశారు. వినియోగదారులు కోరుకునేవి కాకుండా ప్రభుత్వం అమ్మేవి మాత్రమే కొనుక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు. ఇలా ఆది నుంచి అంతం వరకు మొత్తం మద్యం వ్యాపారాన్ని గుప్పెట్లో పెట్టుకుని
కని విని ఎరగని రీతిలో దోచుకున్నారని తెలుస్తోంది. దీనితో పెద్ద ఎత్తున నిధులను వైసీపీ దండుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధులన్నీ పార్టీ నేతల జేబులోకి వెళ్లాయని అర్థమవుతుంది. అయితే అప్పట్లో ఏపీలో కల్తీ మద్యం ఏరిలై పారిందనే ఆరోపణలు వచ్చాయి. చాలా మంది కల్తీ మద్యం తాగి మరణించారని టీడీపీ తెలిపింది. నాడు ఏపీలో జరిగినట్లే కేజ్రీవాల్ కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నందున లిక్కర్ మాఫియాకు సహకరించి వారి నుంచి డబ్బులు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ సమయంలో బీజేపీ కూడా ఆరోపణలు గుప్పించడంతో కేజ్రీవాల్ కు ఏం చేయాలో పాల్పోవడం లేదు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు కేజ్రీవాల్ స్పందించలేదు. దీంతో నిజంగానే ఇందులో ప్రభుత్వ ఒత్తిడి ఏమైనా పనిచేసిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ఎన్నికల వేళ బీజేపీ చేసిన ఈ ఆరోపణలు ఎంత మేర ప్రభావం చూపుతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.